ఈరోజు నేను వంకాయ పచ్చి బఠానీ కూర అయితే వండానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా పచ్చి బఠానీలు కూడా నేను ఫ్రిడ్జ్లోంచి తీసి నీళ్ళల్లో తీసుకున్నాను. వంకాయలు కూర వండేటప్పుడు అయితే కట్ చేసుకుంటాను. ఇంకా బాండి పెట్టేసి ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత పోపు దినుసులు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి వేయించుకోవాలండి. బాగా ఎర్రగొచ్చిన దాకా అయితే వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా మూత పెట్టుకొని వాటర్ అంతా ఇంగిపోయిన దాకా అయితే మనం మగ్గించుకోవాలి. అప్పుడే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ టమాటా ముక్కలు అయితే బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు నేను దానికి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి అది కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చింది కదండి, ఇంకా వంకాయ ముక్కలు అయితే నేను నీళ్ళల్లో ఉప్పులో అయితే వేసి ఉంచుకున్నాను. ఇప్పుడు వంకాయ ముక్కలు పచ్చి బఠానీలు కూడా వేసేస్తున్నాను. వేసి బాగా సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి. కూర హైలో పెట్టేసామంటే కనుక కూర అనేది మాడిపోతుంది. ఇప్పుడైతే బాగా మగ్గిపోయినాయండి. పచ్చి బఠానీలు కూడా కొంచెం మెత్తగా అయితే వచ్చినాయండి. ఇంక ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. అలానే గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇలానే తినొచ్చు, లేదంటే మనం వాటర్ అయితే కొంచెం వేసుకొని దగ్గరికి పడిన దాకా ఉడికించుకోవాలి. ఇలా అయితే ఉడికించిన తర్వాత మన కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే కూర అయితే టేస్ట్ బాగుంటుంది. చపాతీలోకి కానీ అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది.